శ్రీమాత్రే నమః. ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి పూర్వజన్మ పాపాలు తొలగిపోవటానికండి. మనకి తెలియకుండా మనం పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటాం, లేదా ఏదైనా దోషాలు తగిలి ఉంటాయి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. అందువల్లనే మనకి ఉద్యోగం రాలేదు, పెళ్ళి కాలేదు, లేదా పిల్లలు కలగలేదు, ఈ దోషాలు ఉన్నాయి. ఇలా తెలియకుండా ఏమైనా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలు తొలగిపోవటం కోసమైతే ఈరోజు ఒక మంత్రాన్ని చెప్పబోతున్నానండి. ఆ మంత్రం వచ్చేసి మీరు 108 సార్లు ఖచ్చితంగా జపించండి. అన్నిసార్లు మేము చదవలేము, కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం 51 సార్లైనా జపించండి. లేదు మాకు అలా నోరు తిరగటం లేదు, చెప్పుకోవడానికి రావటం లేదు అనుకున్న వాళ్ళు దీనిని చూసి ఒక పేపర్ పైనైనా 108 సార్లు రాయటానికి ప్రయత్నించండి. అలా రాయటం వల్ల మనం చదివిన దానికన్నా ఎక్కువ ఫలితాలు అనేవి కూడా వస్తాయండి. కాబట్టి ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని మనం పూర్వజన్మలోనే కాదండి, ఈ జన్మలో కూడా ఎన్నో పాపాలు చేసి ఉంటాము. అవి మనం తెలిసి చేస్తే కొన్ని, తెలియకుండా కూడా కొన్ని చేసి ఉంటాం కదా. అలాంటి పాపాలన్నీ తొలగిపోవడానికి, మనకున్న దోషాలు తొలగిపోవడానికి, వాటి వల్ల పెళ్ళి కాలేదు, పిల్లలు లేరు అనుకోకుండా మన దోషాలు తొలగిపోవటం కోసం ఈరోజు ఒక మంత్రాన్ని అయితే చెప్పబోతున్నాను. అలాగే ఈ మంత్రాన్ని ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో కానీ, లేదా రాత్రి సమయంలో 10 గంటలు దాటిన తర్వాత అయినా సరే, ఆ అమ్మవారు వారాహిమాత ఎక్కువగా పూజలు అందుకునే సమయంలో ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. అలాంటి టైంలో జపించడం వల్ల మనకి ఎక్కువ ఫలితాలు అనేవి వస్తాయి. వీలైతే పూజ చేసుకొని ఆ అమ్మవారి ముందు కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి. అలా కుదరదు అనుకున్న వాళ్ళైతే కనీసం అమ్మవారి ముందు కూర్చొని మన బాధని, మన కష్టాన్ని చెప్పుకొని, మనకున్న బాధలు, అలాగే అంటే మనం తెలిసి తెలియక చేసిన దోషాలు, తప్పులు ఏవైనా ఉంటే మొత్తం పోవాలి అమ్మ, ఈ పరిహారంతో మమ్మల్ని కనుగరించు తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రాన్ని చెప్పండి. అట్లాగే ఎన్నోసార్లు ఎన్నో మంత్రాలు చెప్పుకోవడానికి రావట్లేదు, లేదా ఏ టైంలో చేయాలని అడుగుతున్నారండి. అందుకే ఇంత క్లారిటీగా చెప్తున్నాను. ఎక్కువగా బ్రహ్మముహూర్తంలో లేదా రాత్రి సమయంలో చెప్పడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆ సమయంలో మాత్రమే ఎక్కువ ఫలితాలు అనేవి వస్తాయి. అంటే మిగతా టైంలో రావని కాదండి, మనకి ఆ టైంలో మంచి సమయం కాబట్టి ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు వచ్చేసి పంచమి, అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు అన్నమాట. పంచమి సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల సమయంలో ఖచ్చితంగా చెప్పుకోండి. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయ మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వపాపై ప్రముచ్యుతే. విన్నారు కదా. నోరు తిరగకపోతే కనీసం రాసుకోవడానికి ప్రయత్నించండి.